రిలీజ్ కు ముందు నుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ వచ్చిన ఈ మూవీ కనీసం అవుట్పుట్ తో అయినా సాటిస్ఫై చేస్తుందని అనుకున్నారు అందరూ. కానీ చివరికి ఇక్కడ కూడా డిసప్పాయింట్ చేశారు. ప్రీమియర్ షోస్ నుండి డివైడ్ టాక్ రావడంతో ఆ టాక్ యొక్క ఇంపాక్ట్ ఫస్ట్ రోజు రెగ్యులర్ షోస్ పై బలంగా పడింది. స్పెషల్ షోస్, నూన్ షోస్ మరియు మ్యాట్నీ షోస్ దారుణమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకున్నాయి. బాలయ్యకి కంచుకోటగా పిలువబడే సీడెడ్, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఈ మూవీకి భారీ డ్రాప్లు నమోదయ్యాయి. ఒక్కొక్క సెంటర్ లో స్టార్ హీరో రేంజ్ బిజినెస్ చేసిన ఈ మూవీకి ఇలాంటి ఓపెనింగ్ వచ్చిందేంటి అని బయ్యర్స్ అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఓపెనింగ్ వసూళ్లే ఇలా ఉంటే ఇక ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవడం అసాధ్యం కదా, భలే దెబ్బ తిన్నామే అంటూ బాధపడ్డారు. ఓవరాల్ గా ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ వసూళ్లు 50 కోట్లకు చాలా దగ్గరగా ఉండొచ్చని అంటున్నారు. ఇంకా తక్కువ వసూళ్లే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అయితే నిన్న ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ నుండి సినిమా కొంచెం పుంజుకుంది. అంటే పబ్లిక్ లో ఖచ్చితంగా ఈ సినిమాకు మంచి టాక్ ఉందేమో. సోషల్ మీడియాలో ఇలాంటి మాస్ సినిమాలకు నెగిటివ్ టాక్ రావడం కామనే. అఖండ మూవీకి కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ ఫుల్ రన్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి కూడా అదే రిపీట్ అవ్వచ్చేమో అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలయ్యకి కంచుకోటగా పిలువబడే సీడెడ్ ప్రాంతంలో ఈ మూవీకి ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ రోజు కలిపి 5,30,00,000 రూపాయల షేర్ వసూలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్కు అందుకోవాలంటే 20 కోట్ల రూపాయల వరకు షేర్ వసూలు రావాలి. అది దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే నైజాంలో 7 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 8 కోట్ల రూపాయలు, మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ మూవీకి 21 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రాస్ వసూళ్లు 50 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఇంత దారుణంగా ఉంటాయని మేబీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అది అఖండ 2 వీళ్ళకి కలిసి రాలేదనే చెప్పాలి. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.